ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 119వ దావీదు కీర్తన 25వ వచనము. నా ప్రాణము మట్టిని అత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు భక్తుడు ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, నా ప్రాణము మట్టిని అత్తుకొనుచున్నదయా, నేను మరణమునకు దగ్గరగా ఉన్నాను ప్రభువా. అయా, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము అని అంటున్నాడు. దేవుని వాక్యము మనుషులను బ్రతికించేది. ఆ వాక్యము దేవుడే. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని పరిశుద్ధ గ్రంథము జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి వాక్యము దేవుడు, మనలను బ్రతికించేది దేవుడేనండి. దేవుడు మనల్ని బ్రతికించాలని కోరుకుంటున్నాడు. దావీదు భక్తుడు కన్నీరు కారుస్తూ దేవుణ్ణి అడుగుతాడు. నా ప్రాణము మట్టిని అత్తుకొని ఉన్నది అని అన్నప్పుడు దేవుడు అద్భుత రీతిలో తన మాట ద్వారా దావీదుని బ్రతికించారు. ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, నీవు ఎటువంటి పరిస్థితి గుండా నీవు వెళ్తున్నా కానీ నీవు భయపడొద్దు. దేవుని వాక్యమును నమ్ము, దేవుని మాటను విశ్వసించు. ఆ మాట నీ జీవితాన్ని బాగు చేస్తుంది, నిన్ను బలపరుస్తుంది. అంతేకాదు, ఆ మాట నిన్ను బ్రతికిస్తుంది. కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకిచ్చినటువంటి ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండియా. నీ మేలుల చేత వారిని తృప్తిపరచమని అడుగుచున్నానయ్యా. ఏ కుటుంబంలో అయితే శాంతి సమాధానము నెమ్మది లేక జీవిస్తున్నారో తండ్రి, అట్టి కుటుంబాలకు శాంతిని సమాధానమును నెమ్మదిని మీరు వారికి అనుగ్రహించమని అడుగుతున్నానయ్యా. అయా, మేము ఎటువంటి పరిస్థితులలో ఉన్నా నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది అనే విశ్వాసముతో నీ మాట వైపు చూస్తూ ఉండగా తండ్రి, అద్భుతమైన నీ కార్యములు జరిగిస్తున్నందుకు వందనాలు దేవా. బలహీనులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా. వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి తండ్రి. చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా. గర్భవతులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా. ఆయా సమస్యల చేత బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గృహాలు లేని వారికి గృహాలను మీరు ఇప్పించండి తండ్రి. నా యొక్క ప్రార్థన ఆలకించండి దేవా. ఆయా వీరందరి యొక్క అవసరత అక్కర్లన్నీ కూడా నువ్వు ఎరిగిన దేవుడు కదా ప్రభువా. నీ మితిలేని ఐశ్వర్యంలో వారి ప్రతి అవసరత అక్కర్లన్నీ కూడా తీర్చమని మిమ్మల్ని వేడుకుంటున్నానయ్యా. మా దేశమును దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండియా. వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి తండ్రి. వారు ఏ పని చేసినానో సఫలతను మీరు వారికి అనుగ్రహించండి ప్రభువా. వారు వెళ్ళుతున్న ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. ఈ దినమున నూతనంగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.